ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఎన్నికలన్నీ కూడా వాడి వేడిగా జరిగేటటువంటి నేపథ్యంలో ఒక ప్రధానమైనటువంటి జిల్లా అయినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థుల వివరాలన్నీ కూడా యాజ్ ఆఫ్ నో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం మీ అందరి దృష్టిలో కూడా తీసుకుని వస్తాం. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దొంగ ఓట్లని చేరుస్తున్నటువంటి పార్టీలని గుర్తించినటువంటి ఎన్నికల సంఘం ఓట్లని తొలగించినటువంటి నేపథ్యం. అదే రకంగా రాష్ట్రంలో ఈసారి లబ్ధిదారులు నాన్ లబ్ధిదారులు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి చీలికి వచ్చినటువంటి నేపథ్యంలో అర్బన్ ఓటరు, అదే రకంగా రూరల్ ఓటరు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటర్ల యొక్క అవసరాలు, వారి యొక్క ఆలోచనలు వేరు రకంగా ఉన్నాయి. అదే రకంగా అర్బన్ సెంటర్స్లో ఉండేటటువంటి ఓటర్ల యొక్క ఆలోచనల అభిమతాలు వేరే రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా అర్బన్ ఓటర్కి రూరల్ ఓటరు మధ్య స్పష్టమైనటువంటి ఓటింగ్ జరిగినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకంగా జరగబోయేటటువంటి అవకాశాలు ఉన్నాయా? సో ఇక్కడ గుంటూరు అనేటటువంటి జిల్లా అనేటటువంటి ప్రముఖంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భంలో, అదే రకంగా నిరక్షరాస్యత కానీ లేదా ఒక వ్యాపారపరమైనటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండేటటువంటి నేపథ్యంలో ఉన్న గుంటూరు జిల్లాలో చదువు పట్ల అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి నేపథ్యం ఇవన్నీ కూడా. సో రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి సందర్భంలో రాజకీయాలకు ఉన్నటువంటి విలువలని కూడా చాలా ఒడిచిపట్టినటువంటి ఓటరు ఉన్నటువంటి నేపథ్యాలు తప్పనిసరిగా గుంటూరులో జరిగేటటువంటి ఎన్నిక చాలా విస్పష్టంగాను చాలా ఆసక్తిని రేపించేటట్టుగాను ఉంటుందంటల్లో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. అంత మాత్రం చేత గుంటూరు ఓటరు భిన్నంగా ఆలోచించటం, మిగతా జిల్లాల ఓటర్లు భిన్నంగా ఆలోచిస్తారని చెప్పడం మాత్రం నా ఉద్దేశం కాదు. సో గడిచినటువంటి ఎన్నికల్లో ఏదైతే ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ సాధించినటువంటి వైసీపీ పార్టీ ఈసారి కూడా తనకు సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రాసెస్లో వారి యొక్క శక్తి మేరకు చాలా చక్కటి క్యాండిడేట్స్ని డిసైడ్ చేసిన నేపథ్యంలో ఒకసారి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ మొత్తం 17 అంటే ఉమ్మడి గుంటూరుకు సంబంధించినటువంటి 17 నియోజకవర్గాల్లో ఉండేటటువంటి వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల వివరాలను యథాతథంగా మీకు తీసుకుని వస్తాం. తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఇది అమరావతి ప్రాంతంలో ఉండేటటువంటి రాజధాని ఓటర్లందరూ కూడా ఎన్నిక చేసేటటువంటి నియోజకవర్గం ఇది. సో తాడికొండ ఎస్సీ నియోజకవర్గం నుంచి గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలో హోంశాఖ మార్చులుగా పనిచేసినటువంటి ఒక సీనియర్ శాసనసభ్యురాలైన మేకతోటి సుచరితని అక్కడ కంటెస్ట్ చేయడానికి నిర్ణయం చేశారు. రేపల్ల నియోజకవర్గం నుంచి ఈవూరు గణేష్ అనేటటువంటి వారికి ఈసారి టికెట్ లభించింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారిని అపాయింట్ చేసినారు, వారే కంటెస్ట్ చేయబోతున్నారు. వేమూరి ఎస్సీ నియోజకవర్గం నుంచి వరికూటి అశోక్ బాబు వారు వైసీపీ అభ్యర్థిగా వారి నిర్ణయం చేశారు. ప్రముఖమైనటువంటి మంగళగిరి నియోజకవర్గం నుంచి మనం ఇందాక మాట్లాడినట్టుగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో లోకేష్ నేను మంగళగిరి నుంచి మరొకసారి కంటెస్ట్ చేయబోతున్నాను అనేటటువంటి డిక్లరేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 60 నుంచి 65 వేల మంది ఓట్ల సంఖ్య ఉండేటటువంటి చేనేత కుటుంబాలు, అంటే పద్మశాలీలకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి గంజి చిరంజీవి గారిని వైసీపీ పార్టీ తన అభ్యర్థిగా నిర్ణయం చేసి లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఓటమిని ఈయన ద్వారా చేయాలనేటటువంటి తాపత్రయంతో 2 సార్లు అక్కడి నుంచి కంటెస్ట్ చేసినటువంటి గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని సైతం కాదనుకుని గంజి చిరంజీవి గారికి ఇచ్చింది. అదే రకంగా బాపట్ల నియోజకవర్గం నుంచి కోన రఘుపతి గారు, వీరు బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇక్కడ ఒక ప్లేసు మార్చాలి అనేటటువంటిది వాళ్ళ మైండ్స్లో కొంతవరకు ఉన్నా కూడా బట్ ఆల్రెడీ మల్లాది విష్ణు గారు, కోన రఘుపతి గారు ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు. ఆల్రెడీ మల్లాది విష్ణు గారిని పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో కోన రఘుపతి గారినే బాపట్ల నియోజకవర్గం నుంచి వారి అభ్యర్థిగా నిలబెట్టినారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి అత్యంత సీనియర్ మోస్ట్ అయినటువంటి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌమ్యుడు నియోజకవర్గంలో చాలా అగ్రెసివ్గా రాజకీయ కార్యకలాపాలు చేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని నరసరావుపేటలో చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి. వారిని ప్రస్తుత శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిర్ణయం చేశారు.
గురజాల నియోజకవర్గం నుంచి కాసు మహేష్ రెడ్డి గారు. సో అక్కడి నుంచి వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నవారు వారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల నేపథ్యంలో కాసు మహేష్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి అక్కడ ఎమ్మెల్యేగా కంటిన్యూ చేయడానికి నిర్ణయం చేశారు. వినుకొండ నియోజకవర్గం నుంచి బొల్లా బ్రహ్మనాయుడు వారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా బొల్లా బ్రహ్మనాయుడు గారిని మళ్ళీ తిరిగి నిర్ణయం చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ గారికి ఆల్రెడీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినారు. అక్కడే కోడెల శివప్రసాద్ గారి తనయుడైనటువంటి వారు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ లభించినటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్గానైనా సరే మేము కంటెస్ట్ చేస్తామనేటటువంటి మాట వారు ఆల్రెడీ మాట్లాడినారు. ఇప్పటికే అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, వారిని వేరే నియోజకవర్గానికి పంపాలనేటటువంటి ఐడియా మొదట్లో వచ్చినా కూడా ప్రస్తుతం అంబటి రాంబాబు గారినే సత్తెనపల్లి నియోజకవర్గం యొక్క వైసీపీ అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మల్లెల రాజేష్ నాయుడు వారు ఆ నియోజకవర్గంలో అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తి, చాలా నిక్కచ్చిగా రాజకీయాలు చేయగలిగినటువంటి వ్యక్తి. సో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మల్లెల రాజేష్ నాయుడు గారిని వారి యొక్క అభ్యర్థిగా నిర్ణయించారు. తెనాలి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆలపాటి రాజా శాసనసభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా అభ్యర్థిగా వారు ఉంటారా, లేదా నాదెండ్ల మనోహర్ ఇప్పటికే వారు డిక్లేర్ చేసుకున్నారు. జనసేన పార్టీలో చాలా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా వారు కంటిన్యూ అవుతున్నారు. సో పొత్తు ఇవాళ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న నేపథ్యంలో వీరి యొక్క పాత్ర, నాదెండ్ల మనోహర్ పాత్ర చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఆల్రెడీ తెనాలి నుంచి మాత్రమే నేను కంటెస్ట్ చేయాలనేటటువంటి కోరికను వారు వెలిబుచ్చినటువంటి సందర్భంలో అక్కడ అభ్యర్థిని మార్చాలి అనేటటువంటి ఆలోచన వైసీపీ పార్టీకి ఉన్నా కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్నాబత్తుల శివకుమార్ కొద్దిగా అగ్రెసివ్గా ఉండేటటువంటి వ్యక్తి వీరు. సో అక్కడ మార్చాలి అనేటటువంటి అభిప్రాయం ఉన్నా కూడా ఇప్పటికి మాత్రం అన్నాబత్తుల శివకుమార్ గారినే అక్కడ వైసీపీ అభ్యర్థిగా నిర్ణయం చేసినారు. దాన్ని పొన్నూరు నియోజకవర్గం నుంచి ధూళిపాళ నరేంద్ర చౌదరి అక్కడ గడిచినటువంటి 4-5 సందర్భాల్లో వారు గెలిచారు. సో చాలా పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తి వారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. కిలారి రోసయ్య గారు వీరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో అక్కడ ఆ క్యాస్ట్ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ వీరిని కూడా మార్చి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టాలనేటటువంటి ఆలోచన వారికి ఉన్నది. బట్ ప్రస్తుతానికైతే కిలారి రోసయ్య గారి అభ్యర్థిత్వాన్ని అక్కడ డిసైడ్ చేసినారు. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి సందర్భంలో ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నంబూరు శంకర్రావు గారినే మళ్ళీ తిరిగి పెదకూరపాడు వైసీపీ అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి బాలసారి కిరణ్ కుమార్ గారిని వైసీపీకి సంబంధించిన అభ్యర్థిగా నిర్ణయం చేశారు. గుంటూరు ఈస్ట్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్న వారి యొక్క డాటర్ షేక్ నూరు ఫాతిమా అనేటటువంటి వారికి ఆల్రెడీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా గుంటూరు ఈస్ట్ అభ్యర్థిగా డిక్లేర్ చేసినారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో సభ్యురాలైనటువంటి విడుదల రజని గారు వీరు చిలకలూరుపేట నుంచి ప్రస్తుతం శాసనసభ్యురాలుగా ఉన్నారు. వారి నియోజకవర్గాన్ని మార్చి గుంటూరు వెస్ట్కి వారిని అభ్యర్థిగా నిర్ణయం అక్కడ చేయటం జరిగింది. ఇంకా మాచర్ల నియోజకవర్గం చాలా తీవ్రంగా పోటీ ఉండేటటువంటి నియోజకవర్గాల్లో మాచర్ల నియోజకవర్గం కొద్దిగా అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం, వాటిని సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వారు మాచర్ల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. వారిని తిరిగి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వారిని నిర్ణయించడం జరిగింది. సో ఈ 17 నియోజకవర్గాల్లో ఎక్సెప్ట్ తెనాలి పొన్నూరుకు సంబంధించిన ఏదైనా మార్పులు జరగాలి తప్పిస్తే అదర్వైజ్ యాజ్ ఆన్ టుడే వైసీపీ చేసినటువంటి నిర్ణయం ప్రకారం వీరే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులుగా చాలా బలమైనటువంటి అభ్యర్థులుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో గుంటూరు జిల్లా ప్రజలు అనేక లబ్ధిదారులుగా ప్రభుత్వం నుంచి లబ్ధి తీసుకునేటువంటి నేపథ్యం. అదే రకంగా ఇందాక మనం మాట్లాడినట్టుగా విద్యకు సంబంధించి గుంటూరు జిల్లాకు ఒక ప్రముఖమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది.
సో ఆ విద్యలో మొత్తం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా నిలబడింది అనేటటువంటిది ఈ మధ్యనే కేంద్ర సంస్థలు డిక్లేర్ చేసిన సందర్భంలో గుంటూరు జిల్లాలో ఉండేటటువంటి విద్యా సంస్థలన్నీ కూడా చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది మర్చిపోగలిగినటువంటి కాంట్రిబ్యూషన్ కాదు. అంచేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యాపరంగా ముందుకు వెళ్ళడానికి అత్యధిక తోడ్పాటు లభించినటువంటి గుంటూరు జిల్లా ప్రజలు ఏ రకంగా నిర్ణయం చేస్తారు, సో ఈ నెంబర్ 1 స్థానానికి రాగలిగినటువంటి వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్నే తిరిగి నమ్ముతారా లేదా అనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం.